సరే, అలాగే తీసుకొస్తాను. కానీ నా కొడుకును మాత్రం ఏమీ చెయ్యొద్దు. చెప్పాను కదా, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంటే మీ కొడుకు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అంటే నా కొడుకు ఇక్కడ బయట హాయిగా సంతోషంగా నాతో ఉంటే మీ కొడుకు కూడా నీతో సంతోషంగా హాయిగా ఉంటాడు. నా కొడుకు నాకు దూరమై నేను బాధపడాల్సి వస్తే మీరు బాధపడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అమ్మా, కంగ్రాట్స్ గౌతమ్ సార్. కంగ్రాట్స్ రా. అమ్మా, ఏంటిది ఈ కేక్? ఇదంతా ఏంటి? అసలు ఎవరిది రోజు బర్త్డే? గౌతమ్, ఇది బర్త్డే కోసం చేసిన అరేంజ్మెంట్స్ కాదు. ఈ రోజు నీ గురించి అన్ని టీవీల్లో చెప్తున్నారు. క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి ఆ ఆడపిల్లలకి న్యాయం చేసిన దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. దానికోసం ప్రియాంక ఈ అరేంజ్మెంట్ చేసింది. రే గౌతమ్, నువ్వు పోలీస్ జాబ్ చేయడం నాకు ఇష్టం లేకపోయినా ఈ రోజు నిజంగా అన్ని ఛానల్స్లో నీ గురించి ఇలా వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ తాతయ్య. తాతయ్య, అది సరే, ముందు కేక్ కట్ చేయిద్దాం. అవునరా, ముందు కేక్ కట్ చేయి. అసలు న్యూస్లో నీ గురించి వస్తుంటే చూసి సంతోషపడుతున్నామే కానీ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన మాకు రాలేదురా. ఎంతైనా కాబోయే భార్య కదా, నువ్వు చేసిన గొప్ప పనిని సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచించగలిగింది. అవును గౌతమ్, ఒక తల్లిగా నేను కూడా ఆనందపడుతూ అలా ఉండిపోయాను తప్ప ఇలాంటి ఆలోచన నాకు రాలేదు. ప్రియాంక, అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? వదిన, ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేముంది? ఈ కాలం పిల్లలు కదా, వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, స్నాప్ పెట్టుకోవాలి, సోషల్ మీడియాలో రీల్స్ అప్లోడ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇదే పని. అందుకే ఇలాంటి ఆలోచనలు వీళ్ళకే వస్తాయి. అమ్మా ప్రియాంక, వాడంతే వాగుతుంటాడులే గాని నువ్వేం పట్టించుకోకు. ముందు కేక్ కట్ చేయించు. సరే తాతయ్య. గౌతమ్ సార్, తీసుకోండి తీసుకోండి సార్. అమ్మా, ఏంటిది? వాళ్ళ నేను అరెస్ట్ మాత్రమే చేశాను, శిక్ష పడేలా చేయలేదు. ఇంకా కోర్టులో చాలా ప్రాసెస్ ఉంది. గౌతమ్, అరెస్ట్ అయితే చేసావు కదా, ఇంకా మిగతాదంతా కోర్టులో జడ్జి గారు చూసుకుంటారు. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకుండా ముందు కేక్ కట్ చేయి. రే గౌతమ్, త్వరగా కేక్ కట్ చేయరా. ఏంట్రా ఎంతసేపు? సార్, కట్ చేయండి సార్. ఎలా ఉంది సార్ కొటేషన్? నీలాగే ఉంది. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? కట్ చేయి. చెయ్యరా. కట్ చేయి గౌతమ్. ఒక సెల్ఫీ. కంగ్రాచులేషన్స్. గౌతమ్ సార్, ఇది మరీ బాగుంది. కష్టపడి కేక్ తీసుకొచ్చింది నేనైతే ఫస్ట్ నాకు తినిపించకుండా అత్తయ్యకి తినిపిస్తారా? అక్క, ప్రియాంక అప్పుడే నీకు గౌతమ్ని దూరం చేయాలనుకుంటుంది. అప్పుడే అత్తాకోడళ్ల పోరు స్టార్ట్ అయిపోయింది. ప్రియాంక, నువ్వు తినిపించు. లేదత్తయ్య, ముందు మీరంతా కానివ్వండి, నేను లాస్ట్ కొంచెం స్పెషల్గా తినిపిస్తాను. కంగ్రాట్స్ రా. ప్రియాంక,
ఇప్పుడు నువ్వే కేక్ తినిపించాల్సింది. గౌతమ్ సార్, ఇంత గొప్ప పని చేసిన మిమ్మల్ని నేను ప్రేమించడం గాని పెళ్లి చేసుకోవాలనుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మై హీరో. దీపక్ని ఎలాగైనా సరే రవిచంద్ర దగ్గర నుంచి బయటకు తీసుకురావాలి. ఏ తప్పు చేయకుండా దీపక్ ఎందుకు శిక్ష అనుభవించాలి? జైలు గది లాంటి ఆ ఇరుకు గదిలో ఎందుకు మగ్గిపోవాలి? జైల్లో ఖైదీలు దుర్మార్గులు తింటున్నట్టుగా రుచి పచి లేని తిండి నా కొడుకెందుకు తినాలి? వద్దు, నా కొడుకు లైఫ్ అది కాదు. నేను వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడి గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. కానీ వాడిప్పుడు ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు. వాణ్ణందులోంచి బయటపడేయాలి. రాజాల బతకాల్సిన నా కొడుకుని అటువంటి పరిసరాల్లో ఉంచకూడదు. అక్కడే ఉంటే రవిచంద్ర ఆవేశంలో దీపక్కి ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. ఛాన్స్ తీసుకోకూడదు. వెంటనే ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలి. సార్ చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడే మన ఆఫీస్కి బయలుదేరుతున్నాను సార్. సార్ ఏంట్రా ఇప్పుడే వచ్చావు? అయినా ఇంత రాత్రిపూట యూనిఫామ్ వేసుకుని నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? అమ్మా, ఏసీబీ గారు కాల్ చేశారు, అర్జెంటుగా రమ్మన్నారు, వెళ్తున్నాను. నీకు మాత్రం అన్ని పనులు అర్జెంటుగానే ఉంటాయిరా, కానీ ఇంట్లో వాళ్ళ విషయాలు మాత్రం పట్టించుకోవు. తాతయ్య, ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో నీకు తెలియదా? నువ్వు కేకును డస్ట్బిన్లో ఎందుకు పడేసావురా? అడుగుతుంది నిన్నేరా, ఎందుకు పడేశావు? నాకు తినాలనిపించలేదు. అదే, ఎందుకు తినాలనిపించలేదు? నేను డైట్ చేస్తున్నాను తాతయ్య. స్వీట్స్, కేక్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తినట్లేదు. ఏ ఒక్క కేకు మొక్కకే నీ డైటింగ్ డిస్టర్బ్ అయిపోతుందా? సరే, తినకూడదు అనుకుంటే పక్కన పెట్టడం ఒక లెక్క, అంతేగాని అలా డస్ట్బిన్లో పడేటువంటి. నువ్వు అలా పడేసేసరికి ప్రియాంక ఎంత ఫీల్ అయిందో తెలుసా? అసలు ఏంట్రా, ఏంటి నీ బిహేవియర్ నాకేమాత్రం నచ్చటం లేదు. ఇప్పుడేగా గొప్ప పని చేశానని చెప్పి అందరూ మెచ్చుకున్నారు, ఇంతలోనే ఏమైంది? రేయ్, రేపు నీకు తనకి ఎంగేజ్మెంట్. తనతో ఇలా ప్రవర్తిస్తే ఎంత బాధపడుతుంది? కాబోయే భర్త చేసిన పనిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని అంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేస్తే నీ సంతోషంలోనే తన సంతోషాన్ని చూసుకుంటుంటే నువ్వేం చేసావురా? తను కేక్ తినిపిస్తుంటే అవాయిడ్ చేసావు. తనేమైనా పరాయి మనిషా? నీ కాబోయే భార్య కదా, మరి అలాంటప్పుడు తనతో అలాగే ప్రవర్తించేది. ఏదైనా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదురా. తాతయ్య, నేను ఇంత చిన్న పని చేస్తేనే మీరు అంత బాధపడిపోతున్నారు. మరి నాకు ఇష్టం లేకుండా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి ప్రియాంకతో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. అలా చేస్తే నేను బాధపడతానని
మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఇష్టం లేకపోవటం ఏంట్రా? నీకు చెప్పే కదా పెళ్లి సంబంధం గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు ఇంట్లో లేకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి తీరా పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రియాంక అంటే ఇష్టం లేదంటే ఎలా? అయినా తనకేం తక్కువనరా? నువ్వు చెప్పడానికి కూడా ఓ రీజన్ ఉంటుంది కదా, అదేంటో చెప్పరా, చెప్పు. తాతయ్య, నాకు ప్రియాంక ఎందుకు ఇష్టం లేదంటే గౌతమ్, చెప్పనవు కమలా, ఎందుకు మధ్యలో ఆపుతున్నావు? వాడి మనసులో ఉన్నదేంటో ఈరోజు మనకు తెలియాల్సిందే. పెళ్లికి ముందు ఇలా చేసినా పర్వాలేదు, కానీ పెళ్ళయ్యాక కూడా ఎలాగే చేస్తే తెలిసి తెలిసి ఒక ఆడపిల్లకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చెప్పుకోవుతాం. నీ మనసులో ఉన్న కారణం ఏంటో చెప్పు. తాతయ్య, అది మావయ్య, వీడికి ప్రియాంక అంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఝాన్సీ. వీడు ఝాన్సీని ప్రేమిస్తున్నాడు మావయ్య. అందుకే ప్రియాంకని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏం మాట్లాడుతున్నావు కమలా నువ్వు? గౌతమ్ ఝాన్సీని ప్రేమించడం ఏంటి? అవును మావయ్య, అదే నిజం. ఇంత జరుగుతుంటే నీకు తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు? ఆ ఝాన్సీ అంటే మన అందరికీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. తను మన ఇంట్లో ఉన్న కొద్ది రోజులకే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అలాంటిది వీడిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంటే నువ్వెలా ఊరుకున్నావు? ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచావు? మీ దగ్గర దాచాలని కాదు, ఈ విషయం మీ దాకా తీసుకురావడం ఎందుకని గౌతమ్కి చెప్పి మనసు మార్చి ప్రియాంకతో పెళ్లి కొప్పిద్దామని ప్రయత్నం చేశాను. కానీ ఎంత చెప్పినా గౌతమ్ వినకపోయేసరికి ఇప్పుడు ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను. గౌతమ్, మీ అమ్మ చెప్తుంది నిజమేనా? నువ్వు నిజంగానే ఝాన్సీని ఎప్పటికీ ప్రేమిస్తున్నావా? అవును తాతయ్య, నా మనసులో ఇప్పటికీ ఝాన్సీనే ఉంది. గౌతమ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ ఝాన్సీని ప్రేమించడం ఏంట్రా? తను మన ఇంటికి బద్ధ శత్రువు అని తెలుసు. అసలు తన పేరు విన్నా గానీ, తనను తలుచుకున్నా గానీ నా ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుంటుంది. అలాంటిది నువ్వు తనను ప్రేమిస్తున్నావు అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకో. తాతయ్య, అది కాదు తాతయ్య, నేను ఒక్కసారి చెప్పేది వినండి. ఝాన్సీ చాలా అంటే చాలా మంచిది. రేయ్, తన గుణగణాల గురించి తన వ్యక్తిత్వం గురించి నువ్వు మాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మాయలో ఉన్నది నువ్వు, మేం కాదు. తను చేసిన పనులు గాని నచ్చం గాని అన్ని నాకు గుర్తుకొస్తున్నాయి. పిల్లల కోసం మన అందరినీ కోర్టుకు లాగి మన పరువును బజారుకి ఇచ్చింది. అదే పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రియాంక మీద నింద వేసి తనని ఇంటి నుంచి దూరం చేయాలనుకుంది. ఇప్పుడు అవేవి కుదరకపోయేసరికి డైరెక్ట్ గా నిన్నే మాయలో పడేసి ఈ ఇంట్లో తిష్టవేయాలని చూస్తుంది. వాళ్ళక్క మీ అన్నయ్యని ఎలా వలలో వేసుకుందో ఈ ఝాన్సీ కూడా నిన్ను అలాగే వలలో వేసుకోవాలనుకుంటుంది. నా కంఠంలో ఊపిరున్నంత వరకు ఝాన్సీ ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు. తాతయ్య ప్లీజ్, మీరు ఝాన్సీ గురించి అలా మాట్లాడకండి. నేనంతే మాట్లాడతాను. బాగా ఆలోచించుకో. నా నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో నీకు తెలుసు. ఒక్కసారి నేను మనిషిని కాదు అనుకుంటే అది నా కన్న బిడ్డ అయినా సరే నేను క్షమించను. అందుకే ఆ రోజు మీ అన్న రాకేష్ ఇలానే ప్రేమ పేరు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని వాణ్ణి చచ్చిన వాడి కింద జమకట్టి బ్రతుకుండగానే పిండాలి పడుతూ వచ్చాను. ఆఖరికి వాడు చచ్చినప్పుడు కూడా కనీసం వాడి మొహం కూడా చూడలేదు. అదే పరిస్థితి నీకు రాకుండా చూసుకో. మావయ్య, వద్దు మావయ్య, వాడికి అలాంటి పరిస్థితి ఏమీ రాదు.
నేను మాట్లాడతాను వాడితో. అసలు నిన్న అనాలి కమలా, నువ్వు నాకు ముందే ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టావు. చిచి, ఏం మనుషులు ఏంటో. ఏం చేస్తావో వాడికి ఎలా నచ్చ చెబుతావో చెప్పు. కానీ వాడు మాత్రం ఝాన్సీ అనే మాట ఎత్తకూడదు. తాతయ్య, అమ్మా, తాతయ్యతో నువ్వైనా ఒకసారి మాట్లాడు. ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా సరే ఆపమ్మా. నా బాధను అర్థం చేసుకో. నువ్వేం మాట్లాడుతున్నావురా? నువ్వే చూసావుగా మీ తాత ఎలా హెచ్చరించాడో. నిన్ను మార్చమని ఆయన నాకు చెప్తే ఆయన్ని కన్విన్స్ చేయమని నువ్వు నాకు చెప్తున్నావా? అది కాదమ్మా. గౌతమ్, నువ్వింకేం మాట్లాడకు. రేపు ప్రియాంకతో మనింట్లోనే నీ ఎంగేజ్మెంట్. అమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావు. ఝాన్సీని తీసుకొచ్చి నీ ముందు నన్ను ప్రేమిస్తున్నానని తనతో చెప్పిస్తే ఈ ఎంగేజ్మెంట్ని నువ్వే ఆపేస్తానన్నావు. ఇప్పటికీ ఆ మాట మీదే కట్టుబడి ఉన్నావా? ఉన్నాను. తీసుకొచ్చి చెప్పించు. నీకిచ్చిన మాట ప్రకారం ఈ ఎంగేజ్మెంట్ని నేను ఆపేస్తాను. సరే, అయితే రేపే తనతో చెప్పిస్తాను. రాణి, అక్క, బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? రాణి, నేను ఒక కేసు పని మీద ఊరెళ్తున్నాను. ఈ రోజు కేసు పని మీద బయటికి వెళ్ళడం ఏంటి? ఈ రోజే బావకి ఆ ప్రియాంకకి ఎంగేజ్మెంట్ ఉంది కదా. నువ్వు అక్కడికి వెళ్ళాలక్క. బావ నిన్న చెప్పాడు కదా. నువ్వు వెళ్ళి కమలా మేడం ముందు బావని ప్రేమిస్తున్నాను అని చెప్తే మేడమే ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తుందని చెప్పాడు కదా. అది వదిలిపెట్టి కేసు పని మీద బయటికి వెళ్తున్నాను అంటావేంటి? రాణి, గౌతమ్ గారు పిలిచారు కానీ నేను వస్తాను అని ఆయనతో ఏం చెప్పలేదు. గౌతమ్ గారు ప్రియాంకతో ఎంగేజ్మెంట్ చేసుకుంటే నాకేంటి, ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకుంటే నాకేంటి? అది నాకు సంబంధించిన విషయం కాదు కదా. అక్క, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. నీకు సంబంధం లేకపోవడం ఏంటి? బావ లేకుండా నువ్వు ఉండలేవు. అలాంటిది నువ్వెందుకింత కఠినంగా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎవరి కోసం ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావో నేను అడగను. ఒక్క విషయం అక్క, నిన్నటి వరకు బావని దూరం పెట్టాలి అని చూసినా నీకేం నష్టం జరగదు. కానీ ఈ ఒక్కరోజు దూరం పెట్టాలి అనుకుంటే జీవితాంతం నీకు దూరం అవుతాడు. అలాంటి పొరపాటు చెయ్యకక్క. రాణి, నేనేం చేస్తున్నానో మీకెవ్వరికీ తెలియకపోయినా నాకు నా మనస్సాక్షికి తెలుసు నేను చేసేది కరెక్టా కాదా అని. అది కాదక్క, నా మాట ఒక్కసారి విను. రాణి, ప్లీజ్. ఆ విషయం గురించైతే ఇక వదిలే, నేను వెళ్ళాలి. నాకు ఈ కేసు చాలా ముఖ్యమైనది, వెళ్ళక తప్పదు. మేడం, మరి మీరు ఎక్కడికి వెళ్ళారని స్వీటీ వంశీ అడిగితే ఏం చెప్పమంటారు? అవునక్క, నువ్విలా వెళ్ళిపోయావు అని తెలిస్తే స్వీటీ వంశీ చాలా బాధపడతారు. వాళ్ళు నువ్వు లేకపోతే అస్సలు ఉండలేరు. రాణి, శ్రీధర్, నేను ఈరోజు వెళ్ళి రేపొచ్చేస్తాను. ఈ ఒక్కరోజు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అడిగితే అదే చెప్పండి. ముఖ్యమైన కేసు పని మీద పిన్ని ఊరు వెళ్ళింది, రేపొచ్చేస్తుంది అని. అక్క,
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక ఝాన్సీ 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 ఏంటి ఝాన్సీ ఇది? పిలిచిన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. గౌతమ్ గారు, ఏంటిది? అసలు నన్ను ఎందుకు ఆపారు? మీ ఎంగేజ్మెంట్ గురించి నిన్న చెప్పారు కదా, దానికొస్తానో రానో అని ఇప్పుడు దగ్గరుండి తీసుకెళ్ళడానికి వచ్చారా? ఝాన్సీ, నేనొచ్చింది నువ్వు అనుకుంటున్నట్టు నా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి కాదు. అంతకంటే ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చాను. ఆ రవిచంద్ర తన కొడుకు దుర్గేష్ కేసు వాదించడానికి మా అత్తయ్యని లాయర్గా ఎంచుకున్నాడు. వాళ్ళకి నువ్వు తప్ప వేరే దారి లేదు. ఆలోచించుకో. రైట్ టైంలో ఇలా రాంగ్ టర్న్ కాకుండా రైట్ డెసిషన్ తీసుకుంటామని అనుకుంటున్నాను. మిస్టర్ గౌతమ్, స్టేట్ తరపున వాదించడానికి అడ్వకేట్ వచ్చారా? నిందితుడి తండ్రి ఏ అడ్వకేట్ ఈ కేసు వాదించకుండా భయపెట్టాడు. నేనున్నాను యువర్ ఆనర్.